అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ తొండమల్ల. నేను ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్‌ని. నేను ఈ వీడియోలో మీకు మెయిన్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఏమిటి? అది ఒక మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తెలుగులో మనం దీనినే వ్యక్తిత్వ వికాసం అని కూడా అంటాం. మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనే వర్డ్‌ని గమనించినట్లయితే పర్సనాలిటీ అనే పదం 2 పదాల కలయిక అండి. పర్సన్ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు పర్సనాలిటీ. తెలుగులో చూసినట్లయితే వ్యక్తిత్వం, వ్యక్తి ప్లస్ తత్వం ఈజ్ ఈక్వల్స్ టు వ్యక్తిత్వం. పర్సన్ అంటే వ్యక్తి, మన ఫిజికల్ అపీరియన్స్. క్వాలిటీస్ అంటే మనలో ఉండే గుణాలు, అంటే మన ఫీలింగ్స్, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, ఇవన్నీ మన క్వాలిటీస్ కిందకి వస్తాయండి. ఈ వ్యక్తిలో ఉండే గుణాలే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ అని చెప్తాం. ఫిజికల్ అపీరెన్స్ అనేది జస్ట్ మనం ఒక మనిషి అని చెప్పడానికి కేవలం మన ఫిజికల్ అపీరెన్స్ చెప్తారండి. ఆ ఇంటర్నల్గా ఉండే క్వాలిటీస్నే మనం మన పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనలో ఉండే లక్షణాలని ఇంప్రూవ్ చేసుకోవడాన్ని, డెవలప్ చేసుకోవడాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనకు కేవలం ఫిజికల్ బాడీనే ఇస్తారండి. ఆ ఇంటర్నల్గా క్వాలిటీస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అది ఒక టూల్ అండి, అంటే ఒక వస్తువు లాంటి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఎ టూల్ టు ఓవర్కమ్ నెగిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక మనిషి జీవితంలో సక్సెస్ఫుల్ కావడానికి చాలా ఉపయోగపడుతుందండి. సపోజ్ మనం సొసైటీలో తిరుగుతుంటాం. ఎవరన్నా పర్సన్ మనల్ని గుర్తించాలి అంటే మన పర్సనాలిటీ చాలా ఉపయోగపడుతుంది. మనలో ఉండే క్వాలిటీస్ అన్నీ మంచిగా ఉంటే, ఈ అబ్బాయి మంచి వ్యక్తి, అవి బ్యాడ్గా ఉంటే చెడ్డ వ్యక్తి, అంటే సమాజంని మనల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనే దానికి ఈ పర్సనాలిటీ చాలా ఉపయోగపడుతుంది. ఈ పర్సనాలిటీని మనం గుడ్ వేలో పెంచుకుంటుండాలండి. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి. వెజిటేబుల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉండే షాప్ కీపర్కి ఒక కేజీ వంకాయలు ఇవ్వమని అడిగారు. ఆ షాప్ కీపర్ మీకు 1 కేజీ వంకాయలు ఇచ్చాడు. మీరేం చేస్తారు? ఆయన ఇచ్చిన అలాగే తీసుకొని వెళ్తారా? లేదు, మంచివి ఏరుకొని పనికిరాని పక్కన పడేస్తారు. అదేవిధంగా ద సొసైటీ ఆల్సో యాక్సెప్ట్ ఓన్లీ ద గుడ్ పీపుల్. ఈ సమాజం కేవలం మంచి వ్యక్తుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సపరేట్ ఏజ్ ఉండదండి. మనం మన లక్షణాలని ఎప్పుడైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఏజ్. అది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మనం గ్రోత్ బాగుంటుందండి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్, పాజిటివ్ థింకింగ్, ఇలా చాలా టాపిక్స్ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో వస్తుంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్కి పాజిటివ్ థింకింగ్ తీసుకుందాం అనుకోండి. పాజిటివ్ థింకింగ్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక చిన్న సబ్జెక్టు. మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ అయితే 2 రకాలుగా ఆలోచించవచ్చు. 1 పాజిటివ్ థింకింగ్, 2 నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్గా ఆలోచిస్తే సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ దొరుకుద్ది. అదే నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తే ఆ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో ఆ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్లు దొరకడం మొదలు పెడతాయి. ఒక మనిషి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలంటే అతను ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి సక్సెస్, హ్యాపీనెస్, పీస్, ఎంకరేజ్మెంట్, ఎంతూజియాజం, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనకి పాజిటివ్ థింకింగ్ వల్ల వస్తాయండి. నెగిటివ్ థింకింగ్ వల్ల సాడ్నెస్, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉండడం, సమస్య ఉందని బాధపడుతూ ఉండడం, హ్యాపీనెస్ ఉండదు నెగిటివ్ థింకింగ్ వల్ల. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకుంటే మనమే హ్యాపీగా ఉండడం, మన అనుకున్న గోల్ని రీచ్ కావడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో పాజిటివ్ థింకింగ్ అనేది ఒక చిన్న సబ్జెక్టు. ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మనం అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ కావచ్చు. మనకెదురుగా ఒక ప్రాబ్లం ఉంటే మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం? పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తే ఏమైంది, నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తే ఏమైంది? పాజిటివ్ థింకింగ్ అనేది ఒక మనిషిలో మంచి గుణాలు ఉంటే అతడు పాజిటివ్గా ఆలోచిస్తాడు. అదే నెగిటివ్ గుణాలు ఉంటే
నెగిటివ్గా ఆలోచిస్తాడు. పాజిటివ్ అంటే మంచి గుణాలు ఉంటే ఒక మనిషి జీవితంలో సక్సెస్ అవుతాడు. నెగిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ లక్షణాలు అవి ఉంటే ఇంకా తగ్గిపోతుంటాడు, అతడే తగ్గిపోతుంటాడు. కాబట్టి మనం పాజిటివ్ థింకింగ్ ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ అన్ని పెరగాలంటే మనకు ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంగ్లీష్లో ఒక డెఫినేషన్ చెప్పాలంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఎ టూల్ టు ఓవర్కమ్ ది నెగిటివ్ మైండ్ సెట్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. మనకుండే నెగిటివ్ మైండ్ సెట్ని, మన బిహేవియర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి అనుకుంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ మీకు ఒక చిన్న కొత్త వర్డ్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదే డ్రాక్షన్. డ్రాక్షన్ ఏంటి అని అనుకుంటారు మీరు. డ్రాక్షన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words, డ్రీమ్ ప్లస్ యాక్షన్. డ్రీమ్ అంటే స్వప్నం, యాక్షన్ అంటే దానికోసం మనం చేసే ప్రయత్నం. మనము ప్రతి ఒక్కరికి జీవితంలో నేను ఇది సాధించాలి, అది సాధించాలని ఒక కళ అయితే ఉంటుంది. కానీ అది ఎప్పుడు రియల్ అవుతుంది? ఎప్పుడైతే మనం దానికి తగ్గట్టు, దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ అంటే మన ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం దాన్ని రీచ్ కాగలం. ఎప్పుడైతే డ్రీమ్ ప్లస్ యాక్షన్ అనేవి ఉంటాయో అవి మన పర్సనాలిటీకి కొంచెం మనం అనుకున్న దానికి రీచ్ అయ్యే శక్తి ఇస్తుందండి. ఎప్పుడైతే మనం డ్రీమ్ ప్లస్ యాక్షన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన పర్సనాలిటీకి కొంచెం ట్రాక్షన్ అంటే ఆ పర్సనాలిటీకి కొంచెం శక్తి వస్తుంది. మనం అనుకున్నది సాధించే శక్తి మన పర్సనాలిటీకి వస్తుంది. మన పర్సనల్గా ఉండే క్వాలిటీస్ ఎలా ఉంటాయో మనం అనుకున్న పని సాధించడానికి చేసే ప్రయత్నంలో క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది. క్వాలిటీ అండ్ క్వాలిటీస్ మనలో ఉండే గుణాలను బట్టి మనం చేసే పని యొక్క క్వాలిటీ ఉంటుంది. మనలో పాజిటివ్ గుణాలు ఉంటే మనం చేసే పనిలో పాజిటివ్గా ఉంటుంది. ద రిజల్ట్ విల్ బి ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోతాం. ఈ యాక్షన్కి వచ్చే రియాక్షన్, మనం చేసిన యాక్షన్, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం చేసే యాక్షన్కి ఖచ్చితంగా పాజిటివ్ రియాక్షన్స్ వస్తాయి. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక మనిషి జీవితంలో సక్సెస్ఫుల్ కావడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనము మెయిన్గా చేయాల్సిన పని మనలో ఉండే పాజిటివ్ లక్షణాలని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అవన్నీ మానేసి టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మనలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం చేసే ఏదైనా పనికి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, మన ఎంతూజియాజం, ఒక పని పట్ల మన తపన, మన ఆతురత పెంచుకోవడానికి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాడు అంటే ఖచ్చితంగా అతనికి మంచి క్వాలిటీస్ ఉంటేనే సక్సెస్ అవుతాడు. ఈ మంచి క్వాలిటీస్ మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము అంటే మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనలో ఉండే మంచి గుణాలని పెంచుకోవడం. పర్సన్ అంటే కేవలం వ్యక్తి మాత్రమే, అతని ఇంటర్నల్గా ఉండే గుణాలనే అతని క్వాలిటీస్ అంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నేను ఒక్కొక్క టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ అప్డేట్స్ రావాలంటే, నేను ఎప్పుడైనా వీడియో చేస్తే మీకు అది నోటిఫికేషన్ కావాలంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను నెక్స్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు మీకు చాలా ఉపయోగపడే విషయాలు చాలా చెప్తుంటాను. ప్రజెంట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ని కంక్లూజ్ చేయాలనుకుంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది పర్సన్ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు పర్సనాలిటీ. పర్సన్ అంటే కేవలం వ్యక్తి మాత్రమే, మన ఫిజికల్ అపిరియన్స్ మాత్రమే పర్సన్ అంటాం. క్వాలిటీస్, అతనిలో ఉండే గుణాలు అనేది క్వాలిటీస్, మనలో ఇంటర్నల్గా ఉండే గుణాలని క్వాలిటీస్ అంటాం. పర్సన్ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మన పర్సనాలిటీ. మన లోపల మంచి గుణాలు ఉంటే మనం గుడ్ పర్సనాలిటీ అంటారు. వ్యక్తిత్వం అంటే మెయిన్ అన్ని సందర్భాలలో ఒకే రకంగా ప్రవర్తించే ఒక మనిషి యొక్క లక్షణాల అంటే గుణాల సమ్మేళనాన్ని పర్సనాలిటీ అంటామండి. మీరు ఇప్పటి నుంచి పాజిటివ్ థింకింగ్, మంచి పర్సనాలిటీ అంటే మీలో ఉన్న ఇంటర్నల్ క్వాలిటీస్ని గుడ్ వేలో ఇంప్రూవ్ చేసుకోవాలి.
అని కోరుకుంటున్నాను. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్. టైం ఫ్యాక్టర్ని చూసుకొని మొత్తం ఒకే వీడియోలో చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాం. ఈ వీడియోస్ అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. అలాగే ఇది నా ఫస్ట్ వీడియో. మీకు ఏ విధంగా ఉంది, ఎలా నచ్చింది, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్లలో అవి ఇంప్రూవ్ చేసుకుంటుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.